ఎస్వి గో సంరక్షణశాలలో గో పూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలారావు, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఐటీ సాయంతో గోవుల సంరక్షణ మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు శ్యామలరావు తెలిపారు. దేశీయ ఆవుల సంరక్షణకు వెటర్నరీ యూనివర్సిటీతో పాటు ఎన్టీబీబీ సాయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మెరుగైన గో సంరక్షణతో పశువుల మృతి తగ్గాయని వెల్లడించారు. సుమారు 2012 నుంచి గో సంరక్షణ ట్రస్ట్ ద్వారా టీటీడీ గోవుల సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. గోవులు అంటే మనకి ఇక్కడ పాలిచ్చే ఆవులు ఉంటాయి, ఒట్టిపోయిన ఆవులు ఉంటాయి, వృద్ధాప్యంలో ఉన్న ఆవులు ఉంటాయి, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఆవులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవన్నిటి కూడా సంరక్షిస్తున్నాం. టీటీడీ ఎంతో మంచి కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సుమారుగా ఇప్పుడు మన దగ్గర 2700 గోవులు సంరక్షణలో ఉన్నాయి. అలాగే గోవుల సంరక్షణని మెరుగ్గా చేయడానికి అనేక కార్యక్రమాలు ఇప్పటి వరకు టీటీడీ నిర్వహించడం జరిగింది. వాటిలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీతో వారి సహకారంతో సాహివాల్ ఆవులని, సాహివాల్ జాతి దూడల్ని మనము తీసుకురావడానికి, ఇక్కడ మనము వాటిని అభివృద్ధి చేయడానికి, వాటిని సంరక్షించడానికి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో చాలా దూడలు జన్మించడం జరిగాయి. ఈసారి దీంట్లో ఉన్న లోటుపాట్లు కూడా గ్రహించి వాటిని ఎన్డీడీబీ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి ఎస్వి యూనివర్సిటీ నుంచి కూడా, ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి కూడా నిపుణులు వచ్చి దీంట్లో ఏమేమి మనము చేస్తే బాగుంటుంది అనేది కూడా వారు సలహాలు ఇవ్వడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోపూజ సన్నిధిలో వెంకటేశ్వర స్వామి పాదాల కింద గోశాల నిర్వహించడం, ఈ యొక్క గోశాల సన్నిధిలో ఈరోజు గోమాతను పూజించడం, శ్రీకృష్ణ పరమాత్మునికి అతి ప్రీతిపాత్రమైన గోమాత చాలా హిందువులందరికీ కూడా చాలా శుభకరమైన శ్రేష్టం. ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా కూడా గోవును ముందు పెట్టి ఒక మంచి కార్యక్రమం కూడా చేయడం ఆనవాయితీ. ఒక మంచి స్వగృహం నిర్మించే గృహాల్లో పూజలు చేసుకోవాలనుకుంటే, ఆ గృహప్రవేశం చేయాలనుకుంటే, గృహప్రవేశం అంటేనే గోవులతో ప్రవేశానికి ఆ నిలయం సస్యశ్యామలం అవుతుంది. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక ఆయుధంలాగా ఈ గోమాత రక్షించడం, ఆయనకు మంచి పేరు తేవడం చాలా సంతోషకరమైన కూడా తెలియజేస్తాం. ఈ గోపూజ హిందూ సాంప్రదాయానికి అన్ని చోట్ల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా